కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాము. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారిమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ మధ్యాహ్నమును జరిగిస్తున్నటువంటి ఈ ఓదార్పు కూడిక బట్టి నీకు వందనాలు. అండ్ సమకూర్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని ప్రభు మీరు ఆదరించండి, ధైర్యపరచండి. కొన్ని వాక్యముల నుండి కొన్ని ఆదరణ మాటలను మీరు దయచేయమని, ఇక్కడ ఉన్న కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించి అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్వరం వినబడుతుందండి చివరి వరకుని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు నాకు. ఆమేన్. హల్లెలూయా. సమయము ఆలస్యంగానే ఆలస్యంగా ప్రారంభించబడింది కనుక ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా ఎవరు కూడా ఇబ్బంది ఏం పడొద్దు. కొన్ని జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. సో ఇంతవరకు దేవుడు చక్కని పాటలు, అలాగే సొంత గ్రామంలో ఉన్నటువంటి సేవకులు బాబు గారు కూడా కొన్ని మాటలు తెలియజేశారు. అదేవిధంగా నేను కూడా కొన్ని మాటలు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి ఈ యోహాను గారు ఎలియాస్ దుర్గారావు గారు అన్న ఎవరో నాకు తెలియదు. అయితే ఆదివారం నాడు సోదరుడు కృపాపాల్ గారు నాకు ఫోన్ చేశాడు. అప్పటికే ప్రభరాత్రి రోజున అయ్యింది. 11 దాటిన తర్వాత ఫోన్ వచ్చింది. ఇదేంటి ఈ విధంగా ఉందండి, ఎందుకంటే వాళ్ళ తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఆమెకి ఏమన్నా అయ్యిందా అన్నట్టుగా నాకు సందేహం వచ్చింది. అయితే ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అయితే సడన్గా మా బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు అమరావతిలో ఉంటాడు, ఆయన పేరు దుర్గారావు గారు, ఆయన నిద్రించాడని నాకు తెలియజేసినప్పుడు సరే బ్రదర్ నేను వచ్చి కలుస్తాను మార్నింగ్ అని చెప్పేసి అన్నాను. అయితే మరి ఇక్కడ ఆయనకి ఎవరూ లేరు, ఆయన అమరావతిలో ఉంటాడు, ఇక్కడే ఉంటున్నాడు, కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమం అంతా నడిపించాలని చెప్పి కృపాపాల్ గారు, అలాగే కృపానందం గారు, జోసెఫ్ గారు, శ్రీను గారు వీళ్ళందరూ నాతో మాట్లాడారు. సరే తప్పనిసరిగా నేను ఖచ్చితంగా ఈ విషయంలో నేను ముందుకు వస్తానని చెప్పేసి ఆ రోజు సోమవారం ఉదయకాలం నుంచి ఎదురు చూసాము. అయితే ఉదయకాలం చేయవలసింది ఈవినింగ్ అయిపోయింది. సాయంకాలము 6 దాటిన తర్వాతే 5 to 6 మధ్యలో ఆ యొక్క ఫునరల్ సర్వీస్ సమాధి కార్యక్రమం జరిగింది. మరలా ఈరోజు ఈ యొక్క ఓదార్పు కూడికను ఇలా విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నిశ్చయంగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. వాళ్ళు మా సహవాసంలో లేరు కుటుంబము, అయినప్పటికీ మొదటి నుంచి కూడా మీకు ఎలాగ ఇష్టమో అలాగే చేయమంటే మొదలుపెట్టారు. మీరు ఎలా చేస్తారో మీ సహవాసంలో ఎలా నడుస్తుందో అలాగే చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తామని చెప్పేసి అన్నాము. అయితే కొంతమంది అటు ఇటు మాట్లాడతారు, మాట్లాడినా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సలహా మాట్లాడి అంటే మీరు ఎలాగైతే అలాగే చేయండి అని చెప్పారు. దేవుడు అలాగే జరిగిస్తా ఉన్నాడు అని కూడా నమ్ముతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కొన్ని విషయాలు వాక్యం నుంచి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనుషులు ఎన్ని మాట్లాడుకున్నా ఆ మాటల ఆదరణ ఏమి కలుగు చేయవు. సో దేవుని వాక్యం ఎప్పుడైతే వస్తా ఉందో మనకు ఆదరణ కలుగుతుంది. అందుకే ఓ బైబిల్లో మాట ఉంది, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పాడు. సో హృదయంలో రేగిన గాయాలన్నీ కడతానన్నాడు. ఆమేన్. సో ఖచ్చితంగా మన హృదయంలో ఉన్న బాధ అంతా తొలగించేది ఎవరంటే ఆ పరిశుద్ధాత్మే. మనకు మరుపునిచ్చి మన ఆలోచన మార్చి జరిగిన విషయాలన్నీ బాధాకరమైన పరిస్థితులన్నీ మర్చిపోయేటట్టుగా చేసేది కేవలం పరిశుద్ధాత్మే. లేకపోతే ఒక మనిషి వేదనకు గురవుతాడు, బాధకు గురవుతూ ఉంటాడు, తలుచుకుని బాధపడతా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలోకి పరిశుద్ధాత్మ కార్యం చేస్తుందో
ఆటోమేటిక్గా ఆ ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది. ఆమేన్. సో ఆ కారణాన్ని బట్టి ఈరోజు మనకు పరిశుద్ధాత్మ అవసరమైనది. ఆ కారణాన్ని బట్టే ఈ కూటాలు మనం పెడతా ఉన్నాము. దేవుడు నిశ్చయముగా మన అందరినీ కూడా ఆదరించును గాక. అయితే ఈ యొక్క మరణ విషయంలో బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. దైవజనులు కూడా చెప్పారు, 2 మరణాలు ఉన్నాయి, 2 పుట్టుకలు ఉన్నాయి. అయితే 2 మరణాలు అంటే ఏదో మరణించిన తర్వాత మళ్ళీ ఏ చీమగానో లేకపోతే కుక్కగానో నక్కగానో పుడతారు అనుకోవడం అది అవాస్తవము, అది సరైనది కాదు. చాలా మంది అంటారు ఇదిగో కాకి వచ్చింది మా తాత, లేకపోతే కుక్క వచ్చింది మా ఇంట్లో వాళ్ళు అని చెప్పుకుంటూ వస్తారు. అది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మనుషుడు నిద్రించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు ఈరోజు చాలా మందికి తెలియదు. కానీ క్రైస్తవులుగా దేవుడు మనకు అది బయలుపరిచినందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాము. ఆ కారణాన్ని బట్టే మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాము. మన మధ్యలో ఒక మరణం జరిగినా లేకపోతే ఎవరైనా నిద్రిస్తున్నా మనకు ఎందుకు ధైర్యం వస్తుందంటే ఆ మరణం జరిగిన తర్వాత ఏం జరుగుతూ ఉందో పరిశుద్ధ గ్రంథము మనకు చక్కగా బోధిస్తుంది కనుక, ఈ కాలపు వర్తమానం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా బోధించింది కనుక మనకు మరణమును గూర్చినటువంటి భయమే చింతే అసలు లేనే పరిస్థితి అయిపోయింది. అది దేవుని కృపని నేను నమ్ముతున్నాను. సో నిశ్చయముగా అయితే ఈరోజు మరణం అనేది ప్రతి గృహాన్ని తడతా ఉంది. ఆ రోజు ఇజ్రాయేల్ కాలములో, ఆ రోజు నిర్గమ కాండములో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క గోషెన్లో ఉన్నారు. ఫరో సైన్యం అంతా కూడా వారి దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మరణం వచ్చింది. అయితే గమనించండి, ప్రతి ఇంటికి ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది, భౌతికమైన సంబంధమైన మరణం వస్తుంది. అయితే భౌతిక సంబంధమైన మరణము విశ్వాస జీవితంలోకి వస్తుంది, విశ్వాసుల కుటుంబంలోకి వస్తుంది. కానీ ఈరోజు మనం ఆపవలసింది ఏంటిదంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని మన కుటుంబం తాకకుండా ఆపాలి ఫస్ట్. ఎందుకంటే భౌతిక సంబంధమైన మరణం మనకు వస్తానే ఉంది. ఎందుకంటే ఆది కాండంలో జరిగినటువంటి ఆ యొక్క ఫలితాన్ని బట్టి మనుషులందరికీ మరణం వస్తూ ఉంది. సో గమనించండి, ఆ రోజు ఆదాంతో చెప్పాడు ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదు అని చెప్పాడు. వాస్తవానికి అతను భౌతికంగా చావలేదు కానీ ఆత్మీయంగా దేవుడి నుంచి దూరం అయ్యాడు. భౌతికంగా చావలేదు, ఆత్మీయంగా దేవుడి నుంచి దూరం అయ్యి దరిదాపుగా 900 సంవత్సరాలు పైగానే బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. అంతకు ముందు ఆత్మీయంగా అతను చనిపోలేదు, ఆత్మీయంగా దేవునికి దూరం అవ్వలేదు. అసలైన మరణం అంటే వేర్పాటు అవడం. మరణం అంటే ఏంటంటే వేర్పాటు అవడం. ఇప్పుడు భౌతికంగా మనం చూస్తే కుటుంబంలో నుంచి సోదరుడు ఆ యోహాన్ అనే వ్యక్తి వేరయ్యాడు. కానీ ఆత్మీయంగా కూడా దేవుడి నుంచి వేరవడం అసలైన మరణమై ఉన్నది. భౌతికమైన ఈ శరీరంలో మనం వేరవడం అనేది దేవుడి నుంచి వేరవడం కాదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా చచ్చిపోతున్నాడో అతను పూర్తిగా దేవుడి నుంచి వేరైపోతా ఉన్నాడు. భౌతికమైన మరణాన్ని బట్టి మనం భయపడకూడదు కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని బట్టి మనం చాలా భయపడాలి. ఎందుకంటే దేవుని వద్ద నుంచి ఏ వ్యక్తి కూడా దూరం అవడానికి లేదు. పరిశుద్ధాత్మ నుంచి వేరవ్వకూడదు, గడియ వర్తమానం నుంచి వేరవ్వకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యం నుంచి వేరవుతున్నాడో అతను ఆత్మీయంగా మరణిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు జీవించుచున్నామని మాత్రం పేరుంది కానీ మీరు మృతులని చెప్పాడు. అంటే శరీర సంబంధంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయి ఉన్నారు. సో ఖచ్చితంగా అందుకే పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల మరణాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మరణము, భౌతిక సంబంధమైన మరణం. ఈ భౌతికమైన సంబంధమైన మరణము మనం పిలిచినా పిలవకపోయినా అతి అతిథిగా వస్తుంది. ఇర్మియా అంటున్నాడు అది కిటికీలు గుండా ఎక్కుతుంది అన్నాడు. ఈరోజు గ్యారంటీ లేని పద్దులు మనకి, ఏ టైంలో ఏమొస్తుందో కూడా తెలియదు. ఇంట్లో ఉండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఇలా బయటికి వెళ్ళి ఇంటికి వస్తాడన్నా గ్యారంటీ లేదు. ఈవెన్ బాత్రూంలోకి వెళ్ళి ఏదన్నా పడిపోతే చచ్చిపోతావు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. భౌతిక సంబంధమైన మరణాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఆయా రకాలుగా వస్తున్నాయి. భయంకరమైన వ్యాధులు ముట్టేశాయి, భయంకరమైనటువంటి మర్డర్లు, మానభంగాలు, విచ్చలవిడిగా పాపం అధికమైపోయి ఈరోజు భూమి మీద రకరకాల ఎలా మరణం ఉంటుందా అని ఆలోచన కూడా చేయలేకపోతున్నాం. ఒకడేమి ఇంట్లోకి వెళ్ళి చిన్న పిల్లలు కూడా చంపుతున్నాడు భయంకరంగా. నిజంగా వాళ్ళ యొక్క జీవితాన్ని అంతా పాడు చేసి వాళ్ళు చంపేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వింటూ ఉన్న వార్తలు. సో అనేక రకాలుగా మారుతుంది. ప్రతి ఒక్కరిని మరణం తట్టిస్తూ ఉంది. నాకు మరణం రాదు, భౌతికమైన మరణం రాదు అనేటువంటి ఎవరు లేడు. ఈరోజు ఏదో ఒక రూపంలో వస్తా ఉన్నాం. గర్వించడానికి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి రెచ్చిపోవడానికి లేదు, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఎగిసిపడిపోవడానికి ఏమీ లేదు. అది ఏ రూపంలో వస్తుందో కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతా ఉంది. ఆమేన్.
హల్లెలూయా. అదే విధంగా ఆత్మ సంబంధంగా కూడా మరణం అనేది వస్తా ఉంది. సో ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సో ఎగ్జాంపుల్ కి కుటుంబంలో భౌతిక సంబంధమైన మరణం వచ్చింది. సో ఖచ్చితంగా అతను దేవుడితో బాప్తిజం పొందినప్పటికీ కూడా అతను ఆత్మ సంబంధంగా దేవుడి నుంచి దూరం అయ్యడానికి అతను ఎప్పుడో మరణించినట్టు. ఈ మరణం అసలు మరణమే కాదు. ఈ భౌతిక సంబంధమైన మరణం అసలు మరణమే కాదు. అయితే ఈరోజు చాలా మంది భౌతికంగా జీవిస్తూ ఆత్మీయంగా చచ్చిపోయి దేవుడి నుంచి దూరం అవుతున్నారు. ఆత్మీయంగా చనిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. కొంతమంది భౌతికంగా వాళ్ళు చనిపోతున్నారు కానీ ఆత్మీయంగా జీవించి ఆత్మీయంగా బ్రతికి వాక్యం కోసం జీవించి వాళ్ళు భౌతికమైన శరీరాల నుంచి వేరై వాళ్ళు దేవుని రాజ్యంలో నిత్యము జీవిస్తా ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అపోస్తులైన పౌలు చాలా చక్కని విషయం మాట్లాడుతూ ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరో లేరని చెప్తున్నారు. అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవాన్ని ఎందుకు వెంబడిస్తారంటే ఈ జీవిత కాలంలో ఆ వర్ధిల్లడం కోసమో, రోగాలు తగ్గిపోవడం కోసమో, లేకపోతే ఆదాయం కోసమో, డబ్బు కోసమో, బిల్డింగ్ కోసమో, లేకపోతే నానా రకాల పరిస్థితుల కోసమో యేసుక్రీస్తుని నమ్ముతూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్ముతున్నాం? దేని కొరకు నమ్ముతున్నావు యేసుక్రీస్తుని? యేసుక్రీస్తు వల్ల నీకు లాభాలు ఏంటి? యేసుక్రీస్తుని విశ్వసిస్తే నువ్వు ఏం లాభం పొందుకుంటావు? ఈరోజు చాలా మంది మెజారిటీ ప్రజలకు అర్థం కాదండి. అసలు యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు వెల చెల్లించాడు, ఆయన ఎందుకు నీకు వెల పెట్టాడు అనేది ఈరోజు చాలా మంది క్రైస్తవులకే తెలియదండి. వాళ్ళు గుడికి వెళ్తారు, వస్తారు, ఓ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు తప్ప ఆ యొక్క మర్మం అనేది, ఆ యొక్క దేవుని యొక్క, ఆ యొక్క క్రీస్తు యొక్క సిలువను గూర్చిన మర్మం అనేది ఈరోజు చాలా మందికి అది మర్మంగానే ఉంది. ఇక్కడ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఈ కొరింథీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ కొరింథీ సంఘం ఎలాంటిదంటే వాక్యములోకి వచ్చి వెనక జారిపోతూ, వాక్యములో ఉంటూ, సగం లోకంలో ఉంటూ, వాక్యాన్ని ఇష్టపడుతూ, సంఘానికి వస్తూ, మరలా అదే విగ్రహారాధనకు వెళ్తూ, సంఘానికి వస్తూ, లోక కార్యాలకు వెళ్తూ, సంఘానికి వస్తూ మళ్ళీ వ్యభిచారం చేస్తూ, సంఘానికి వస్తూ దానాపేక్ష చేస్తూ, సంఘానికి వస్తూ ఇలాగ జీవిస్తున్నటువంటి సంఘమే కొరింథీయుల సంఘం. అందుకే దేవుని ప్రవక్త కొరింథీయులకు ఒక దిద్దుబాటు వర్తమానం కూడా బోధించాడు. కొరింథీయులకు ఏం కావాలంటే దిద్దుబాటు కావాలి. ఓ కొంచెం ఆత్మీయంగా కొంచెం భౌతికంగా పట్టుకున్నవాడు ఖచ్చితంగా దిద్దుబాటు కావాలి. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయుల సంఘం అప్పుడే వర్తమానంలోకి వచ్చిన సంఘం, అది అప్పుడే కొత్తగా వర్తమానం తెలుసుకున్న సంఘం. ఈ కొరింథీయుల సంఘం వర్తమానం తెలుసుకుని కూడా లోకం వైపు లాగబడుతున్న సంఘం కొరింథీ సంఘం. తెసలోనిక సంఘము లోతైన సంఘం, అది ఎఫెసీయుల సంఘము వాక్యం కొరకు వెతికే సంఘం, అది ఫిలిప్పీయుల సంఘము క్రీస్తు ప్రత్యక్షత కొరకు వేడుకునే సంఘం, అది కొలస్సీయుల సంఘము దేవుని కొరకు బాగా తెలుసుకోవాలనే సంఘం, అది. అందుకే ఆయా సంఘాలు ఉన్నాయి, ఆయా సంఘాల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మెసేజ్ బిలీవర్సే, వీళ్ళందరూ కూడా మెసేజ్ చర్చ్ ఇవన్నీ కూడా. కొరింథీయుల్లో ఉన్న మెసేజ్ సంఘం, కొరింథీయుల్లో ఉన్న వర్తమాన సంఘము, ఎఫెసులో ఉన్న వర్తమాన సంఘము, కొలస్సీలో ఉన్న వర్తమాన సంఘము, ఫిలిప్పీలో ఉన్న వర్తమాన సంఘము, ఇవన్నీ కూడా మెసేజ్ చర్చెస్. ఒక్కో చర్చికి ఒక కండిషన్ ఉంది ఇక్కడ. రోమీయుల సంఘం అప్పుడే వర్తమానంలో కట్టబడిన సంఘం. ఆమేన్. అది రోమీయులకు ఒకలా బోధిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు సృష్టిని కాదు ఆరాధించేది, సృష్టించిన సృష్టికర్తను ఆరాధించండి. చూడండి, వాళ్ళ బోధ చాలా వ్యత్యాసంగా బోధిస్తున్నాడు. రోమీయులకు ఒకలా బోధిస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళా కొరింథీయులు వాళ్ళు వర్తమానంలోకి వచ్చి కొంతకాలం సాగి మరలా లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోతా ఉన్నారు. వాళ్ళకి ఒకలా బోధిస్తున్నాడు. ఓ జారత్వం మీ మధ్యలో ఉందని చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? కొరింథీయులు వర్తమానంలో ఉన్న వాళ్ళే. ఒకడు తండ్రి భార్య ఉంచుకున్నాడు అంటే ఎవడు వాడు? కొరింథీయులో ఉన్న సంఘమే, క్రైస్తవుడు వాడు, మెసేజ్ వెంబడించిన వాడు. డినామినేషన్ ఆపాదించొద్దు. పరిసయ్యుల సంఘం కాదది, సద్దుకేయుల సంఘం కాదది. ఆ రోజు అపోస్తలుడైన పౌలును వర్తమానికుడిగా మొట్టమొదటి సంఘకాలపు దూతగా అంగీకరించినటువంటి సంఘం అది. మెసేజ్ అంగీకరించి వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉందో చూడండి. మీరు కొరింథీయులంతా చదువుకోండి, వాళ్ళకి ఎంత భయంకరంగా జీవిస్తున్నారు. ఈ రోజు మనకి చాలా వర్తమానం అవసరం. అందుకే వీళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు దేని కొరకంటే ఈ జీవిత కాలం మట్టుకే, కేవలం ఈ భౌతిక సంబంధమైన జీవితం మట్టుకే, ఈ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి మట్టుకే, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల మట్టుకే వాళ్ళు దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నారు కానీ, దాని కొరకే నిరీక్షిస్తున్నారు కానీ, ఓ నాకు దేవుడు ఇల్లు ఇవ్వకుండా పోతాడా అందుకని నేను దేవుడిని వెంబడిస్తున్నాను,
ఇదంతా పనికిమాలిన ఆలోచన. ఓ దేవుడు నాకు అయ్యకుండా ఉంటాడా, ఇవ్వకుండా ఉంటాడా, నేను అందుకే దేవుడిని వెంబడిస్తున్నాను, అందుకే చర్చికి వెళ్తున్నాను. ఇది రెవల్యూషన్ లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి పరిస్థితులు, కార్యాలండి ఇవి. అందుకని ఈ జీవితం కాలం మట్టుకే కొంతమంది ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకే బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. అసలు యేసుక్రీస్తు యొక్క శిలువ విధానమే వాళ్ళకి అర్థం కాదు. యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక వాళ్ళకి అర్థం కాదు. ఎందుకయ్యా యేసుక్రీస్తు చనిపోయింది, ఎందుకయ్యా యేసుక్రీస్తు సిలువేయబడింది, ఎందుకయ్యా ఆయన వెల చెల్లించింది, ఆయన ఎందుకయ్యా నీ కోసం దెబ్బలు తిన్నది, నీ భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని పైకి లేపడానిక, బయట మతస్థులు, బయట ఆ యొక్క వ్యక్తులు ఆశీర్వదించబడట్లేదా, వాళ్ళకి ఇల్లు లేవా, బంగ్లాలు లేవా, డబ్బు లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? ఈరోజు క్రైస్తవుల కంటే ఇతర మతస్థులు చాలా ఆశీర్వాదంగా ఉన్నారు. క్రైస్తవుల కంటే మిగతాలే బాగున్నారు. అయ్యో మేము గుడికి వెళ్ళాము, మాకు ఏది కలిసి రాలేదు, ఫలానా చర్చికి వెళ్ళాము, మాకు ఏది కలిసి రాలేదు. గుడికి వెళ్తే కలిసి వచ్చేదని కాదు. మరి గుడికి వెళ్ళినోడే నీకంటే పెద్ద స్టేర్లు కడుతున్నాడు. గుడికి వెళ్ళనోడా, చర్చికి రానోడే, లేకపోతే యొక్క పొలాలు కొంటున్నాడు. చర్చికి రానోడే చాలా ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు చర్చికి వెళ్తే ఏ విధంగా ఉన్నావు నువ్వు అంటే, ఈ రోజు ఈ జీవిత కాలం మట్టుకు నిన్ను పైకి లేపడానికి యేసుప్రభు చచ్చిపోలేదండి ఆయన. ఈ రోజు ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కాదు. ఏదైనా కష్టం వస్తే యేసుప్రభు వదిలేస్తారు వాళ్ళు. ఏదైనా బాధ వస్తే లేదా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. వాళ్ళకి ఆత్మీయ ప్రత్యక్షత ఉండదు. ఏదైనా బాధ వస్తే ఆ యొక్క పురోహితుల దగ్గరికి వెళ్తారు, ఏదైనా బాధ వస్తే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు, ఏదైనా బాధ వస్తే భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి వాస్తులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఏంటవి? ఈ జీవితం కాలం మట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి దేర్ ఇస్ నో రెవల్యూషన్. వాళ్ళకి ఎలాంటి బయలుపాటు లేదు, ప్రత్యక్షత లేదు. వాళ్ళు పైగా క్రైస్తవులు. బయట వాళ్ళు బాగోలేరు ఏంటండి చెప్పండి నాకు. ఈ రోజు బైబిల్ పట్టుకున్న వాడికే తక్కువ డబ్బులు. అవునా? బైబిల్ పట్టుకున్న వాడికి ఎంత డబ్బు ఉందో చెప్పండి. మీ ఊర్లోనే లెక్కండి, ఈ ఊర్లోనే చెప్పండి. గుడికి వెళ్ళాడు బాగున్నాడా ఎక్కువ, గుడికి వెళ్ళడానికి ఎక్కువ వస్తుందా? గమనించండి. అంటే ఏమనుకున్నారంటే కేవలము ఈ యొక్క క్రైస్తవం అనేది ఈ యొక్క తాత్కాలికమైన వాటి కొరకే అనుకుంటున్నారు. అలాగే అందుకే చచ్చిపోతున్నారు వీళ్ళు. ఏదైనా ఇందులో ఏదైనా రాలేదురా అంటే కనుక ప్రభువుని విడిచిపెడతారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఇలాంటి బ్రతుకు అనేది దేవుడికి ఇష్టం లేదండి. ఇలాంటి జీవితం అనేది దేవుడికి ఇష్టం లేదు. అన్ని బాగున్నాయి. క్రైస్తవులకి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, పిల్లలకి బాగా జరిగింది పెళ్ళిళ్ళు, లేకపోతే మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు, నా బాబే దేవుడు. మరి ఏదో ఒక రోజు నీకేమీ లేకపోతే ఉన్నాయి తీసేస్తే ఏంటి పరిస్థితి? నాకు అన్ని పోయాయి కాబట్టి నేను పాత బాణీ కొట్టేస్తాను నేనంటే కుదరదు. నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాను, అప్పుడే బాగుంది నాకు అంటే వీటి కోసం కాదండి ప్రభువుని మనం నమ్మేది. ఈరోజు చాలా మందికి అర్థం కాదండి, మోసపోతున్నారండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క చావు, యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ రోజు క్రైస్తవులకు అర్థం కాలేదు. ఈ రోజు మార్పు చెందవలసింది ఎవడో తెలుసా? క్రైస్తవుడికే మార్పు కావాలి. ఈ రోజు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పడేడుతున్నాం. వాళ్ళు రావాలి, వాళ్ళు రక్షించబడాలి, ఓకే. బుద్ధి మారవలసింది క్రైస్తవుడికే మారాలి. మనం బైబిల్ పట్టుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, అయ్యో చిన్న కష్టం వచ్చింది అనుకో, నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఈ రోజు క్రైస్తవులు వాళ్ళు ఈ జీవితం మట్టుకే బ్రతుకుతా ఉన్నారు. ఈ జీవితం మట్టుకే వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. అలాంటి వారిని అసలు పరలోకమే చేర్చుకోడు ఆయన. యేసు ప్రభు వారు దీన్ని పోషించడానికి రాలేదు ఆయన, దీనికోసం ఆయన వేల కట్టలేదు ఆయన, దీనికోసం ఆయన చనిపోలేదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు అర్థం కావాలి నీకు, ఏ దేని తోట యొక్క మర్మం నీకు అర్థం కావాలి. లేకపోతే ఈ రోజు ఇలాగే ఉంటారు ప్రజలు, వినరెవరో. ఆమేన్. ఇలాంటి రకమైన ప్రజలు ఉన్నారు. నా ప్రియ సోదరులారా గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఎందుకొరకు యేసు ప్రభు చనిపోయాడు, దేని కొరకు యేసు ప్రభు చనిపోయాడు? ఆమేన్. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నీకు బిల్డింగ్ కలుగురు కాకుండా రాదండి, రాదా? ఆమేన్. ఆ రోజు అట్టి రేటు ప్రవక్త చెప్పినప్పుడు అంగీకరించిందా? నువ్వు చెప్పి నథింగ్ బట్ ట్రూత్ అన్నాడా? ఇది సత్యం తప్ప ఇంకేమీ కాదన్నా? అప్పుడు ఏం కోరుకుంది? డబ్బు కోరుకుందా? బిల్డింగ్ కావాలని కోరుకుందా? స్వస్థత కావాలని కోరుకుందా? ఆమేన్. యేసుక్రీస్తు రక్తం ఎందుకు పెట్టాడా సహోదరికి తెలుసు, ఆ సిస్టర్ కి తెలుసు. ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు వెలబెట్టింది రక్షణ కొరకు. కాబట్టి నా పిల్లలకి రక్షణ కావాలి అని కోరుకుంది. అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం.
ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతసేపు ఈ జీవిత కాలం మట్టికి మనం క్రీస్తుని సేవిస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరో ఉండరు. ఈ రోజు చివరి కాలంలో లవోదికే సంఘం ఎందుకు దౌర్భాగ్యురాలయ్యింది? ఎందుకు దౌర్భాగ్యురాలయ్యింది? వాళ్ళు చల్లగానైనాను వెచ్చగానైనాను లేరు, నులివెచ్చనగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? దిక్కుమాలోళ్ళు, దరిద్రులు, దౌర్భాగ్యులు, దిగంబరులు నా నోటనే ఉమ్మని ఉద్దేశించుచున్నాను. ఈ తరములో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రాకులాడేవారే ఈ తరము క్రైస్తవులు. పోటీ వచ్చేసిందండి ఈరోజు ఏ విధంగా వచ్చేసిందంటే క్రైస్తవుల మధ్యలో పోటీ వచ్చేసింది. వాళ్ళకి అదా మనకి ఇది కావాలి అంటే అసలైన సంగతి మర్చిపోయి, అసలు క్రీస్తుని ఎందుకు నమ్మాలో అన్న సంగతే మర్చిపోయి మిగతా వాటి మీద ప్రాకులాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు పరలోకం పోతారా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సత్యం చెప్పాలి, ఇక్కడికి వచ్చి ఏదో పూటకాలు చెప్పేసి వెళ్ళిపోయి దేవుని రాజ్యంలో దేవుని దగ్గర దోషిగా నిలబడడం కంటే సత్యం చెప్పాలి. యోహాను గారు ఏమేండో ఇక్కడుండి మనము అటు ఇటు బ్రతుకుతున్న మనకే వర్తమానం. అందుకే మరణం ఏం చేస్తాడంటే ఒక హెచ్చరిక ఇస్తుందట. మన పక్కోడికి మరణం ఇచ్చి మనకి హెచ్చరిక ఇస్తుందట. ఓ రేపు నీ దగ్గర కూడా వస్తాను రాబాయ్, నిన్ను విడిచిపెట్టేది ఏమీ లేదు. తెలుసుకుంటున్నావా? ముసలింటికి నీకు వస్తున్నాయి. ముసలింటికి ఎందుకు వస్తున్నాయి నీకు తెలుసా? నువ్వు నడుము ఎందుకు వస్తుందో తెలుసా? ఆమేన్. కీళ్ళు పోట్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎందుకు? నెక్స్ట్ నువ్వే టార్గెట్, నెక్స్ట్ నీదే టార్గెట్. అయ్యో లేదండి నేను చచ్చిపోనండి, రంగు వేస్తానండి అంటే కుదరదు. చాలా మంది ఉన్నారు రంగులు గాళ్ళు, రంగులు గాలు ప్రతి సంవత్సరం విగ్రహాలకు వేస్తారు కదా, అలాగా ప్రతి వారము తగిలించుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వెన్ని ముసుగులు వేసుకున్నా నీ దగ్గర మాత్రం నుంచి ఉంటది. హాయ్ హలో వచ్చేసాను సద్దేనా? అయ్యో నా పిల్లకాయలు చూడాలండి, నాకు ఎలా చూడాలండి, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, అందులో ఉండాలండి, నాకు ఏ సంబంధం లేదు రా. ఆమె ఆ ముసలెండుగులు ముసుగు ఏం చేద్దంటే తీస్తాను. ఆమె ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? రంగు వేసుకుని ఇంకా పొడుచులా చూస్తున్నారు. ఆమె వాళ్ళకి వయసు 70 అయితే ఆధార్ కార్డులో 35 అంట. ఎందుకంటే చచ్చిపోవాలని ఇష్టం లేదు. అది నీ ముందే నిలబడుతుందండి. ఎందుకని ఇంకా బ్రతకాలని ఎందుకు ఆశ ఉంది? అయ్యో నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇస్తే ప్రభు కొరకు బ్రతుకుతామని కాదండి. ఇది దేవుని ప్రవక్త విలియం బ్రానమ్ ఆయన నాకు 17 ఏట వర్తమానం వచ్చింది. ఈ రోజు వరకు కూడా నేను 50 లక్షల మందికి సువార్త ప్రకటించాను. ఇంకా నాకు వయసు ఉంటే, నాకు వయసు ఇస్తే నేను దేవుని రాజ్యం కొరకు పనిచేస్తానన్నాడు ఆయన. ఈ రోజు నువ్వు వయసు నీకు ఇంకా ఆయుష్ ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పు? నీకు ఇంకా ఆయుష్ అడుగుతావు, ఇంకా బ్రతకాలని ఉంది, ఏం చేద్దామని? బైబిల్లో ఒకటి అడిగాడు, ఆయుష్ అడిగాడా? ఇసుకే ఆయుష్ అడిగాడా? ఎందుకు అడిగాడు? 15 సంవత్సరాలు నాకు ఆయుష్ కావాలి ప్రభు అని అడిగాడు. కొంతకాలం ఇచ్చాడు. నాకు ఇంకా బ్రతకాలం ఉందని ప్రభు అని అడిగాడు. ప్రవక్తను పంపించాడు. బ్రతికైతే అన్నాడు. ఏం చేశాడు ఈ యొక్క వ్యక్తి? ఏం చేశాడు? ఆయుష్ ఇస్తే మరలా ఇంకా బ్రతుకు ఇంకో 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇస్తే. అవునా? ఈరోజు చాలా మందికి క్యాన్సర్లు, గుండెపోట్లు, బైపాస్ స్టంట్లు వేస్తున్నారు. ఏంటది? ఆయుష్ ఇచ్చాడు దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా తర్వాత అప్పటికే నువ్వు చచ్చిపోవాలి, ఇంకా నీకు ఆయుష్ ఇచ్చాడు. దాని అర్థమేంటో తెలుసా? ఈ కొద్ది కాలమైనా, ఈ శాశ్వత జీవితమైన ప్రభు కొరకు బ్రతకమని. అవునా? మనోడు ఏమనుకుంటాడు? నేను బతికేశాను కాబట్టి నేను ఉద్ధరించేస్తాను అనుకుని ఏం చేస్తాడంటే బబులోను మళ్ళీ ఇంట్లో కొంపలోకి తీసుకుంటాడు. ఇసుక ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని ఇంట్లో తెచ్చుకుని ఇదిగో ఈ వస్త్రం ఇది నాది, ఈ ఖడ్గం నాది, బంగారం నాది అని చెప్పేసి బబులోనియన్స్, ఆ లోకపరమైనటువంటి వ్యక్తిని ఇంట్లోకి తెచ్చుకుని అవన్నీ చూపిస్తున్నాడు. ఆమె నీకు 15 సంవత్సరాలు ఇచ్చి అయిపోయింది అంటలేదా? క్యాన్సర్ వస్తే 15 సంవత్సరాల గ్యారంటీ, 10-15 సంవత్సరాలు. బైపాస్ స్టంట్ అయితే ఎంత? 10 నుంచి 15 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు అట. అవునా? అంతేనా? దాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఆయుష్ని ఇచ్చాడు సోదరుడా, నీకు ఆయుష్ని ఇచ్చాడు సిస్టర్. ఇప్పుడు ఏం చేయలేదు నువ్వు? మునుపుడు కంటే దరిద్రంగా బతకమని కాదు, మునుపుడు కంటే ఈ రోజు దేవుడికి బాగా సమర్పించు బతకమని. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇసుక ఏం చేస్తున్నాడు? ముందేం చేశాడు? ప్రభువా నన్ను బతికించమని ఆయన అని గోడ గోక్తూ ప్రార్థన చేశాడు. ఎస్ అయ్యాడు, బాధపడలేకపోతాడు, నువ్వు వెళ్ళి కొంచెం ప్రార్థన చేయన్నాడు.
దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థించాడో, ఆమేన్. వీళ్ళు ఎప్పుడైతే మొర్ర పెట్టాడో దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. దైవజనుడు ప్రార్థించగా నీకు ఆయుష్ని ఇస్తాడు. ఆ శేషకాలం అంతా కూడా నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు ఆయుత్తపరుచుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈరోజు ప్రజలేంటి? ఈ జీవిత కాలం మట్టుకే ప్రభు యందు నిరీక్షణ. కేవలం ఈ తాత్కాలికమైన సుఖభోగాల కోసమే ప్రభు యందు నిరీక్షణ. ఎక్కువ కాలం ఈ ఆటలు సాగవండి. ఇలాంటి వాడి ఆటలు ఎక్కువ కాలం సాగవు. దేవుడికి మహిమ కలుగును గాక. అనుకుంటారు ఎక్కువ కాలం సాగిపోతాయి. మనం నువ్వేదో చోట నీకు ఫుల్ స్టాప్ పడవలసిందే. దేవుడు నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏకాగ్రత కంటే ఎన్ని శబ్దాలు వినబడవు. అర్థమవుతుందా? యాక్చువల్గా అలాంటి శబ్దాలు అంటే చెప్పేవాడే డిస్టర్బ్ అవ్వాలి. అది లెక్క చేయండి. నేను చెప్పుకుంటూనే పోతాను, మీరు వింటూనే వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ జీవిత కాలం మట్టుకు ప్రభుని సేవించొద్దు. ఈ జీవిత కాలం మట్టుకు చర్చికి వెళ్ళొద్దు, మానేసండి. కానీ ఒక దేవుడి మరణం ఒకటి ఉన్నది, దేవుడి యొక్క మరణం ఒకటి ఉన్నది. దాని కొరకు మాత్రమే ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. గమనించండి అప్పుడు సోదరి సోదరులు, ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు అక్కడ కొరింథీ సంఘం కండిషన్ చూస్తున్నారు, అక్కడ క్రైస్తవుల కండిషన్ చూస్తున్నారు. ఈరోజు లవోదిక కండిషన్ పాడైపోయింది. లవోదిక కండిషన్, కొరింథీల కండిషన్ ఒకేలాగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. లవోదిక కండిషన్, ఇక్కడ కొరింథీల సంఘం కండిషన్ ఒకేలాగా ఉంది. లవోదిక సంఘం దౌర్భాగ్యురాలే, ఈ కొరింథీల సంఘం దౌర్భాగ్యులే. ఈరోజు క్రైస్తవులు దౌర్భాగ్యులుగా మారిపోతున్నారు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. క్రైస్తవులు దౌర్భాగ్యులుగా మారిపోతున్నారు. సో బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క రక్షణ గూర్చి, రక్తము గూర్చిన బయలుపోవట్లేదు ఈ రోజు. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియ సోదరి సోదరులు, దీన్ని పట్టుకోండి సోదరి సోదరుల. ఆమేన్. ఈరోజు చాలా మంది దేవుడి మర్మాన్ని పట్టుకోలేకపోతున్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఏదో గుడికి వెళ్ళడము, రావడమే, చర్చికి పోవడము, రావడమే తప్ప దానికోసం అర్థం తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళకే తెలియదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు చర్చిలకు వెళ్తున్నారో కొంతమందికి తెలియదు. ఒక గాలి అంతే వేసేస్తుంది, అంతే. ఆ గాలి వేసినప్పుడు ఆ గాలిలో కొట్టుకుపోతారు అంతే. కానీ దేర్ ఇస్ నో రివల్యూషన్. ఇలాంటి బయలుపాటు లేకపోతే మన క్రైస్తవులు ఏదో రోజు ఆగిపోతామండి. ఏదో ఒక రోజు మనం ఆగిపోవలసిందే. ఈ రకమైన భక్తి చేస్తే, ఈ రకంగా మనం జీవిస్తే ఏదో ఒక రోజు మన జీవితం ఆగిపోవలసిందే. మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావు, మరలా క్రైస్తవాన్ని విడిచిపెట్టేస్తావు, మరలా పాత విధానంలోకి వెళ్ళిపోతాం మనం. అందుకే రక్తమును కూర్చున్నటువంటి బయలుపాటు ఎందుకైనా రక్తం గారుస్తా, ఎందుకైనా రక్తం గారుస్తా, ఎందుకైనా నీ కొరకు వెల చెల్లిస్తా. ఆమె ఆయన రక్తం కార్చాలనుకున్నది ఎప్పుడు? ఆదాముకు రోగం వచ్చినప్పుడు కాదు, ఆదాముకు తెగులు వచ్చినప్పుడు కాదు. ఆదాము దేవుని వద్ద నుంచి వేరైపోయినప్పుడే, అసలైన జీవం నుంచి వేరైపోయినప్పుడే యేసు ప్రభువు రక్తం కార్చాలనుకున్నాడు. ఆమె అందుకే గమనించండి, ఈరోజు ఆయన రక్తం కార్చడానికి గల కారణం ఏంటి? నువ్వు జీవం వేరైపోయావు, జీవంలోంచి వేరైనటువంటి నిన్ను తిరిగి మరలా జీవంలో కలపడాలి, తిరిగి మరలా జీవితం నడిపించడాలి. ఎక్కడి నుంచి అయితే వేరైపోయావో, ఒకప్పుడు మానవుడు గమనించండి నిత్యము బ్రతికేవాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇప్పుడు అధిక బలం ఉంటే 80, అవునా? నరుల ఆయుష్ కాలము 70, అవునా? ఇంకా ఎక్కువ ఉంటే 80 సంవత్సరాలు. అంతకంటే ఎక్కువ బతకడానికి లేదు. ఒకవేళ ఎక్కువ బ్రతికాడంటే కనుక కదలడం మెదళ్ళ యొక్క అక్కడే పడి ఉంటాడంతే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నరుల ఆయుష్ కాలం 70,
అధిక బలం ఉంటే 80. ఆ 80 దాటితే మనం కదలలేము, మదలలేము. అయిపోయిందా? కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుడు మానవుడు నిత్య జీవం నుంచి వేరైపోయాడు, అసలైన జీవం నుంచి వేరైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయాడు, నిత్యము జీవించే తాత్కాలికమైన జీవితానికి వచ్చేసాడు. ఈ తాత్కాలికమైన జీవితాల్లో రోగాలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది, సమాధానం లేదు, గొడవలు, కక్షలు, మత్సరములు, ఆ యొక్క క్రోధములు, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి ఫలాలు. కనుక ఆదాము దేవుడితో జీవిస్తున్నప్పుడు లక్షల సంవత్సరాలు బ్రతికాడు. ఓ దేవుడితో ఎలాంటి గొడవలు, గందరగోళాలు కూడా ఏమీ లేవు. ప్రతిరోజు సమాధానంతో దేవుడు ఎత్తుకు వచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే జీవంలోంచి వేరైపోయాడో మరలా ఆ జీవంలోనికి కలపడానికే ప్రభు వస్తా. ఈ భూమి మీద నీకు మంచి సెటిల్మెంట్లు ఇవ్వడానికి కాదు, మంచి ఆస్తిపాస్తులు ఇవ్వడానికి కాదు, మంచి కారు, మంచి బిల్డింగ్, బంగ్లాలు ఇవ్వడం కాదు. ఈ భూమి మీద నీకు అవసరం కాబట్టి ఇస్తున్నాడు. వాటితో తృప్తి పడిపోవద్దు, నీకు వచ్చే ఆదాయంతో తృప్తి పడిపోవద్దు, నీకు ఉన్నటువంటి సైట్లతో తృప్తి పడిపోవద్దు. తాత్కాలికంగా నువ్వు బ్రతకడానికి మాత్రమే ఇచ్చాడు. కానీ అసలైనటువంటి యేసుక్రీస్తు రక్తము ఏ జీవములోంచి అయితే నువ్వు వేరైపోయావో ఆ జీవములోకి తిరిగి నిన్ను తీసుకురావడమే దేవుడి యొక్క ప్రణాళిక. చెప్పాడు ఆ రోజు ఏదైనా తోటలోంచి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, నేను మరలా ఇక్కడ తీసుకొస్తాను. ఆయన టార్గెట్ ఏంటి? మరలా తీసుకొస్తానని చెప్పాడా? నువ్వు అక్కడ ఉండి అక్కడ కట్టేస్తాను ఏదైనా తోట అన్నాడా? ఈ రోజు ఇక్కడే కట్టేసుకుంటారు ఏదైనా తోటలో అన్నాడా? ఇదే స్థలానికి మరలా తీసుకొస్తానన్నాడా? మీరు అక్కడే ఉండండి అక్కడికి అన్ని తెచ్చేస్తానన్నాడా? అర్థమవుతుందా? అన్ని తెచ్చేస్తానన్నాడా? మేము వెనక్కి తీసుకొస్తానన్నాడా? మరి వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచే తెలిపి అక్కడ తీసుకురావడానికి ఒక ఆయన రావాలి, నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఆయన రావాలి. ఆమేన్. అందుకు వచ్చాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తాన్ని గార్చాడు ఆ యొక్క జీవాన్ని మరల ఇవ్వడానికి. అందుకే అన్నాడు, ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు మరణములో నుండి జీవములో దాటిపోతాడు. ఏ మరణం అయ్యా? ఏ మరణము? ఈ మరణమా? ఈ మరణించినోడు తిరిగి వస్తాడు. కానీ ఆత్మ సంబంధంగా ఇప్పటికే మరణించిన వాడు తిరిగి మరలా జీవంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. తిరిగి మరలా జీవంలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు, ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచిన ఎడల. ఎప్పుడు ఉంచాలి విశ్వాసం? ఆయన వెల చెల్లించిన తర్వాత. వెల చెల్లించకుండా ఆమేన్ ఎవరు ఉంచలేరు. కానీ అయినప్పటికీ ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచారు. కార్యము జరిగిన తర్వాత విశ్వాసం ఉంచడం వేరు, వాగ్దానం మీద విశ్వాసం ఉంచడం వేరు. అది ఒక నిజమైన క్రైస్తవుడు ఏదో జరిగిపోయిన తర్వాత నమ్మడం కాదు, కానీ ముందుగానే వాగ్దానం నమ్మి భక్తి చేస్తాడు. ముందుగానే వాగ్దానాన్ని నమ్మి భక్తి చేస్తాడు అతను, జరిగిపోయిన తర్వాత కాదు. అందుకే విశ్వాసం అంటే ఏంటి? జరగబోయేదాన్ని ఇక్కడ నమ్మి దాని కొరకు బ్రతుకుతాడు. ఏబేలు ఏం చేశాడు? బై ఫెయిత్ ఏబేలు, విశ్వాసం ద్వారా ఏబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. ఈ అర్పణే నేను ఏ అర్పణ అయితే అర్పిస్తున్నానో, నేను ఏ బలిపీఠం అయితే కడుతున్నానో, ఈ బలిపీఠమే నన్ను రక్షిస్తాది. ఈ బలిపీఠం మీద ఉన్న బలిపశువే నన్ను రక్షిస్తాది అని ఏబేలు నమ్మాడు. ఇది రక్షించదు, ఈ బలిపీఠం సరైనది కాదు, నాకు వేరే బలిపీఠం కావాలి అనుకుని వేరే బలిపీఠం కట్టిన కయీను తన బలిపీఠం మీద ఫలాలు పెట్టాడు. ఆమేన్. తన బలిపీఠం మీద ఫలాలు పెట్టాడు. హల్లెలూయా. అతనికి ఎలాంటి బయలుపోటు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. ఫలాలు చూసుకుంటూ వెళ్తున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి రక్తం పెట్టాడు, ఒక వ్యక్తి ఫలాలు పెట్టాడు. ఏబేలుకి నమ్మకం ఉంది, నేను ఈ బలిపీఠాన్ని పట్టుకుంటే నేను రక్షించబడిపోతాను, నేను చచ్చినా బతికేస్తాను, నేను ఈ బలిపీఠం కడితే నేను చచ్చిపోయినా బ్రతుకుతాను అనే ఆలోచనతో బలిపీఠం కట్టాడు. ఆమేన్. బలిపీఠం కట్టిన తర్వాత కయ్యనికి ఏమైంది? అసి వచ్చింది. కయ్యనికి అసి వచ్చింది, తమ్ముడు చంపేశాడు. ఈ కయ్యని పని ఎప్పుడు కూడా తమ్ముడు చంపడమే. ఈ యొక్క కయ్యని ఆత్మ ఏంటి? చంపడమే, ఇతరుల ప్రభావం చంపడమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడయ్యా? ఇప్పుడు ఏం చేశాడు? చంపేశాడు, రాళ్ళతో కొట్టేశాడు. ఆమేన్. కానీ ఏబేలు ఆగాడా? ఆగలేదు. అప్పుడు అంటున్నాడు ప్రభు, నీ తమ్ముడు రక్తం మొర్ర పెడుతున్నాక అన్నాడు. ఏబేలు ఆగిపోయాడా? ఏబేలు చచ్చిపోయాడా? భౌతికంగా తాత్కాలికంగా సమాధిలో ఉండొచ్చు ఏబేలు, కానీ ఏబేలు చచ్చిపోయాడా? అతను మృతునంది మాట్లాడుతున్నాడట. ఆమేన్. మృతునంది మాట్లాడుతున్నాడు. ఎలా మృతునందాడు? భౌతికంగా చనిపోయి ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోయి మేకపోతు గాంభీర్యంగా భౌతికంగా మాట్లాడుతున్నారు. అవునా? అవునండి. నీకు అర్థమవుతుందా?
భౌతికంగా బ్రతికి ఆత్మీయంగా చచ్చి మేము బతికే ఉన్నామని మాట్లాడుతున్నాం. కానీ ఏబేలు భౌతికంగా చనిపోయి ఆత్మీయంగా నేలలో నుంచి మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? నువ్వు ఈ యొక్క జీవించేస్తూ లోపల ఆత్మీయంగా చచ్చిపోతూ నువ్వు ఎన్ని మొరలు పెట్టినా ఉపయోగం ఉందా? సంసోన్లకు విరజిమ్ముకునే ఏమైనా అవకాశం ఉందా? నో సార్. నువ్వు ఎప్పుడే వేరైపోయావు, జీవంలోంచి మరణంలోకి వేరైపోయావు. ఈరోజు చాలా మంది బతుకుండి వేరైపోతున్నారు. కొంతమంది చనిపోయి వేరవుతుంటే కొంతమంది బ్రతుకుండే వేరవుతున్నారు. సో గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చూస్తే ఏబేలు మృతునందు మాట్లాడుతా ఉన్నాం. ఎందుకని? బై ఫెయిత్ జరగబోయి చూశాడు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో గొర్రె పిల్లగా రాబోతున్నాడు ఆయన అని బలి అర్పించాడు. ఆ బలి ఎప్పుడైతే వేశాడో ఆ రక్తం చిందింది. ఆ గొర్రె పిల్ల కేకలు వేసిందంట, బ్లా 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 అని కేకలు వేసిందంట. ఆమేన్. ఏంటి ఆ కేకలో? నేను చచ్చిపోతున్నాను, నాలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏబేలు వచ్చునుగా కానీ యేసు ప్రభువు సిలువలో ఏం కేకలు వేశారు తెలుసా? ఆమేన్. నాలో ఉన్న పరిశుద్ధత, నాలో ఉన్నటువంటి నీతి, నాలో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారిలోనికి వెళ్ళునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అదేనా పాత నిబంధన చట్టము. ఓ ప్రతి సంవత్సరం ఒక ఆరాధికుడు వచ్చి గొర్రె పిల్ల అక్కడ పెడతాడు దేవాలయం దగ్గర. ఇతను చేతులు తీసుకెళ్లి దాని మీద పెడతాడు. ఆ గొర్రె పిల్లని యాజకుడు చంపేస్తాడు. చంపేసినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లలో ఉన్నటువంటి పరిశుద్ధత ఈ వ్యక్తిలోకి వచ్చేస్తుంది. ఇతరులో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆ గొర్రె పిల్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి పరిశుద్ధునిగా వెళ్ళిపోతాడు. అదే దేవుని కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గమనించండి, పరిశుద్ధ గ్రంథములో రోగాలకి నైవేద్యాలు ఉన్నాయి. కానీ గమనించండి, ఒకదానికి ప్రాయశ్చిత్తం ఉంది. పాపానికి ప్రాయశ్చిత్తం దేవుడు పెట్టాడు. ఏమన్నాడు? మీ దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన గాయముల వల్ల మీకు స్వస్థ ఉందని చెప్పాడు. కానీ పాప విషయం వచ్చేటప్పటికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని అర్పించాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమయం. కానీ రోజు గమనించండి, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువుని నమ్ముకుంటూ, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభుపై విశ్వాసం ఉంచుతూ ఉంటే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరో లేరు. ఈ రోజు ఈ క్రైస్తవులు మాకు అది ఉంది, మేము ధనవంతులము, మేము ధనవృద్ధి చేసుకున్నాం, మాకేది కొదువు లేదు, ఆమేన్, మాకేమీ కొదువు లేదు అని చెప్పుకుంటూ ఏమైపోతున్నారు? గర్విష్ఠులుగా తిరుగుతూ ఉన్నారు. మాకేం కొదువండి, మాకు అన్నీ ఉన్నాయండి, మా దేవుడు అన్ని ఇచ్చాడండి. దేవుడు అన్ని ఇచ్చాడు కానీ దేవుడు వద్దలకి అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు, అటు కావాలి అటు వెళ్ళిపోతారు, ఇటు కావాలి ఇటు వెళ్ళిపోతారు. అదేనా బ్రతుకు? వీళ్ళెవరు దౌర్భాగ్యులు కాదా బైబిల్ ప్రకారంగా? అటు క్రైస్తవం కాదు, ఇటు అన్యత్వం కాదు. కొంతమంది పోజు కొడతారు, నేను క్రైస్తవుని, నేను ఏమి అన్య ఆచారం తీసుకురానంటాడు. అవునా? ఎలాగంటాను ఏమనుకోదు, ఇలా చొక్కా లేపగానే ఎదురు ఉంటుంది. ఏంటది? మహిమ, రైతు మహిమ. ఇంటికి చూస్తే కరెక్ట్గా ఉంటుంది వత్తు. లేకపోతే ఏం చేస్తాము, అయ్యే కనబడుతున్నాయి మనకి. ఏదైనా ఉంటే మనకు ఆకులు కనబడిపోతుంటాయి, ముగ్గులు కనబడిపోతుంటాయి, అయ్యే కనబడుతుంది. వద్దయ్యి దౌర్భాగ్యం అయిపోతామండి మనము. బతికితే నెక్కర్సమైన క్రైస్తవుడిగా బ్రతకాలి. పనికి మాలి బ్రతుకు బతికిన క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగు. అందుకే ఏమన్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల ఇంతకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరు, దౌర్భాగ్యులుగా ఉందుము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా గమనించండి, అందుకే మనం దేని కొరకు విశ్వసించాలి? నీ ప్రశస్తమైనటువంటి సోల్. ఒకప్పుడు నువ్వు వేరయ్యావు, దేవుడి నుంచి వేరైపోయావు, దేవుడి నుంచి వేరయ్యావు. నువ్వు దేవుడి నుంచి వేరైన తర్వాత నీకు రోగాలు వచ్చాయి, దేవుడి నుంచి వేరైన తర్వాత నీకు గుండెపోట్లు వచ్చాయి, దేవుడి నుంచి వేరైన తర్వాత క్యాన్సర్లు వచ్చాయి, దేవుడి నుంచి వేరైన తర్వాతే కన్నీళ్ళు వచ్చాయి, స్త్రీ సమస్యలు వచ్చాయి. ఇటు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఏముండవుగా. ఆమె పైపోయిన మందు ఎందుకు వేసుకోవడము? అసలైన మందు ఇచ్చాడు కదా, వేసుకోవచ్చుగా. ఈరోజు క్రైస్తవులకి ఏంటంటే 7 వారాలు వెళ్ళాలి, 5 వారాలు వెళ్ళాలి, లేదా 12 వారాలు వెళ్ళాలి. ఈ లోపల నీకు ఏమవుతుందో తెలుసా? నీకున్నదంతా జ్యూస్ అంతా లాగేస్తాడు మనోడు. ఇంకేమీ లేదు నీ దగ్గర, చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా నీ దగ్గర ఉన్న జ్యూసు మొత్తం లాగేసినప్పటికి అయిపోతే డబ్బులు ఎంత? 7 వారాలు 12 వారాలు ఇవే చేస్తున్నారు. ఈ పాస్టర్లకు కూడా బుద్ధి లేదు, కేవలం భూ సంబంధమైన వాటి కోసమే బోధిస్తూ ఈ పాస్టర్లకు బుద్ధి లేదు ముందు. అందుకే యాకోబు అన్నాడు, పాస్టర్లారా మీకు 2 అంతలు తీర్పు ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. మరి నేను పాస్టర్నే కదా, నేను పిచ్చి పిచ్చి వేసాలు అయితే నాకు 2 అంతలు తీర్పు ఉంటుంది.
అందుకే ఎవరైనా ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. ఎలా పడితే అలా బ్రతకడానికి లేదు ఈరోజు. వాక్యం అంటే వాక్యమే, అంతే. వాక్యంతోనే బ్రతకాలి. ఎక్కడి నుంచి మొదలవుతాయి తీర్పులు? దేవుడి ఇల్లు అంటే ఎక్కడుందండి? మనమే. దేవుని సంఘం నుంచి తీర్పు తెచ్చాలి. మనమేమనుకుంటామంటే వాళ్ళని తీర్పు తెచ్చేస్తుంటాం. ఏం కాదు. అయ్యగారు అది చెప్పాడు, బాప్తిజం పొందేసినంత మాత్రంగా ఏమైపోదు, అక్కడి నుంచి బతుకు స్టార్ట్ అవుతుంది. అవునా? అప్పుడు తీర్పు తెచ్చడం మొదలు పెడితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పాస్టర్ గారి మీద పెట్టు. దేవుని ఇల్లు ఆయనే లోకు దొరికాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, పాస్టర్ గారు 200 తీర్పు. ఎందుకంటే బోధించాడు కాబట్టి, తప్పు బోధించాడు కాబట్టి 200 తీర్పు. వాక్యములో లేని బోధించాడు కాబట్టి 200 తీర్పు. పరిశుద్ధ గ్రంథంలో లేని బోధించాడు కాబట్టి 200 తీర్పు. అది గుడ్డిగా నువ్వు నమ్మి అమ్మడెస్తున్నా కాదా, నీకు తీర్పే. అయ్యో అది వాక్యమా కాదా, అది పరిశుద్ధ గ్రంథమా కాదా, అది సత్యమా కాదా, అది దేవుని వాక్యమేనా అని గుర్తించుకుంటా గుడ్డిదానిలా గుడ్డోళ్ళకి వెళ్ళావు కదా, అతనితో పాటు ఈ మీద పడతావు. ఆయన ముందు పడితే వెనక ఆయన భుజం మీద పడతావు. ఏమవుతుంది? అదే 200 తీర్పు. నువ్వు పడతావు, నేను పడితే ఏం చేస్తావు? తన్నుదంతో. ఎవడన్నా బిల్డింగ్ నుంచి దూకేసాడు అనుకో, వెనకాల వచ్చినోడు ఏం చేస్తాడు? పడిపోనని గుద్దేస్తాడు ముందు, ఆ తర్వాత ఇద్దరు కింద ఆడతారు. అవునా? అది ఇప్పుడు మారవలసింది, మార్పు చెందవలసింది మనమేనండి. ఈ రోజు మనం బ్రతుకు సరిగా బ్రతక్కే ఎదురు వ్యక్తికి లోకుగా ఉన్నాం మనం. మరి చెప్పుకోవడానికి పోజు, వర్తమానం పోజు కూడా ఎత్తున్నాం మనం. మళ్ళీ మరి వర్తమానం అయ్యారు అంటున్నారు, ఎక్కడో బాధపడ్డాడు. మరి వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి ఎక్కడో. మరి ఎందుకు వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితులకు ఎందుకు వచ్చేసి నాకు తెలదు. వాక్యం, మరి వాక్యాన్ని మర్చిపోయారో నీతిలాగా బతుకుతున్నారో అర్థం కాదు. చాలా సిగ్గరిపోతుంది, చాలా సేమ్ అవుతుంది ఆ విషయంలో. పరిపూర్ణమైన వాక్యము అని చెప్పేసి మనం ఎలాంటి దుస్థితికి వెళ్ళిపోతే నిజంగా మనమంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరండి. గమనించిన నా ప్రియమైన సోదరులారా, అందుకే పౌలు అంటున్నాడు. నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడ్డాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే పునరుద్ధానం వస్తుంది. ఒక మనుషుడి ద్వారా ఏమైంది? మరణం వచ్చేసింది. అవునా కాదా? ఒక మనుషుని ద్వారా మరణ భయం ఉంది మనకి. ఏ రోజు మరణం వచ్చేస్తుందో ఏమవుతుందని భయం. ఎవరికన్నా ఏదైతే ఇక్కడ మనం చెకప్లు చేయించేస్తాం. ఎవరికో కొలెస్ట్రాల్ చూసుకోలేదంట, హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందంటే మనం వెంటనే ల్యాబ్ టెస్ట్కి వెళ్ళిపోతాం. ఇంట్లో తినవో పక్కన పెడితే టెస్ట్ బ్లడ్ దీ బావా అంటాం మనం. ఎందుకంటే జాగ్రత్త పడిపోతాం. ఎవడన్నా యాక్సిడెంట్ చనిపోవడంటే ఇక్కడ మన 30కి వచ్చేది మన బండి. 80 తోలి కూడా మళ్ళీ 30లో తోలేస్తుంటాను. ఎవరో స్పీడ్గా బాత్రూంలో పడిపోరంట, ఇంకా అక్కడి నుంచి నువ్వు బాత్రూంలోకి అబ్రాలు చేస్తాను అడుతో. ఏంటి భయం, చచ్చిపోతాను మేము కూడా. అవునా? ఏమైంది? మరణం వచ్చింది. ఈరోజు మరణంతో సరిపోతుందా? క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటి? ఒక క్రైస్తవుడు అంటే అర్థమేంటి తెలుసా? ఆమేన్. వాట్ ఈజ్ మెంట్ బై క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే అర్థమేంటి తెలుసా? చనిపోయినా తిరిగి బ్రతికేవాడే క్రైస్తవుడు. మరి క్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదా? నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటే చనిపోయి తిరిగి లేవడమే క్రైస్తవుడు. అవునంటారా కాదంటారా? ఆమేన్. ఇప్పుడు దేని బట్టి నమ్ముతున్నాం మనము? చచ్చిపోయినా ఏమైంది, నేను మళ్ళా లెగుతాను, నేను మరలా పైకి లేచిపోతాను, దేవునికి స్తోత్రం కలుగును గాక అనే ధైర్యంతోనే భూమి మీద బతకాలి, అనే విశ్వాసంతోనే భూమి మీద బతకాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా మనం అందరూ మరణంలోకి వచ్చేసాం. ఆదాము యొక్క వెన్నులో ఉండి ఆయనతో పాటు మనం అందరూ మరణంలోకి వచ్చేసాం. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనం క్రీస్తులోకి ఎలాగెళ్తాం? మనం ఆదాములో నుండి మనం బయటకు వచ్చేసాం. ఆదాము ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి రోగాలు తెచ్చుకున్నాడు, వ్యాధులు తెచ్చుకున్నాడు, కొట్లాట తెచ్చుకున్నాడు. సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేదు. పైకి ప్రేమగా నటిస్తారు, ఎంత డూబు ప్రేమది. ప్రేమలో క్రియలు ఉంటాయి. అవునా కాదా? ఎవడైనా నన్ను ప్రేమించినడలా వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా సులువు, అవునా? కానీ ఆజ్ఞలు గైకోవడం చాలా కష్టం. ఆజ్ఞలు గైకొన్న తర్వాత నువ్వు ప్రేమించవని చెప్పక్కర్లేదమ్మా. సువార్త ఆమేన్. నేను ప్రేమించనని చెప్పక్కర్లేదు ఇప్పుడు మనం. ఆమేన్. నీ క్రియలే నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజంగా క్రీస్తు కొరకు బ్రతుకుతుంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోకూడదండి. నీ క్రియలే నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టుగా చూపిస్తాయి. ఇప్పుడు ఏమైంది? ఒక మనుషుని ద్వారా మరణం వచ్చేసి
ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అంత క్రోధము, కక్షలు, భేదాలు, ఎదురు పడితే మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు. క్రైస్తుడిగా ఉండి ముఖం చూస్తే పక్కెళ్ళిపోయే పరిస్థితులు. అవునా కదా? ఇలాంటి దౌర్భాగ్యం మన క్రైస్తులమేనా? దేవుడికి మహిమ కలుగును గాక. ఏమైపోయింది? ఆదాము అలా తీసుకొచ్చిన మనల్ని. ఆమేన్. ఈరోజు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఏమంటాడు? వాళ్ళతో మాట్లాడగరే, వీళ్ళతో మాట్లాడగరే, ఆ కొంపకాడు కూర్చోగరే, ఈ కొంపకాడికి వెళ్ళొద్దురే అంటాడా? సంఘ పాస్టర్ అంటాడు, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దురే, వాళ్ళ దగ్గర కూర్చోదురే, వాళ్ళు మాట వింటే నీ పని అయిపోదురే అంటాడు. ఆదాము అలాగే తీసుకొచ్చాడు. అతను మరణాన్ని ఉండి మనల్ని మరణం అప్పగించాడు. అతను వ్యాధులు పొందుకుని మనకే వ్యాధులు ఇచ్చాడు. అతనికి బాధలు ఉండి మనకే బాధలు ఇచ్చాడు. అతను వేధించబడి మనల్ని వేధించేలా చేశాడు. ఆమేన్. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇంకొక మనుషుడు కావాలి, ఇంకొక మనుషుడు కావాలి. ఆ మనుషుడే మనకు తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్వారా మనం బయటకు వచ్చేసాము. ఇప్పుడు క్రీస్తుని విశ్వసించుడు ద్వారా మనం తిరిగి మరలా ఏదైనా తోటకి వెళ్ళాలి. ఆమేన్. క్రీస్తుని విశ్వసించడం ద్వారా మళ్ళీ ఏదైనా తోటకి వెళ్ళాలి. ఏదైనా తోటలో అంబులెన్స్ కోతలు లేవు, డప్పులు కూడా లేవు. ఇక్కడ డప్పులు వినవలసి వస్తుంది. అవునా? హల్లెలూయా. ఏదైనా తోటలో డప్పులు లేవు. డప్పులు అయితే బల్లీజీ మామూలుగా ఉండవు అసలు. హల్లెలూయా. డప్పులు రానవడం ఏమీ రానవడం అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, నువ్వు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చావు కాబట్టి అక్కడికి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావు. నాకు ఇది సరిపోద్ది, అది సరిపోద్ది. ఆ మూల 10 సెంట్లు కొన్నాను, నాదే. ఇంకా 10 సెంట్లు కొన్నావు, నేను పట్టుకోలేము. ఇంకా 2 చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి. సాతి ఎలా సాపేస్తావు? అప్పుడు వరకు ఇంకోలా మాట్లాడుతుంది, అన్నట్టు ఇంకోలా మాట్లాడతావు. నీ రూపురేఖలు ఆ విధంగా ఉంటాయి. అవునా? అయ్యో, చాలా సైట్ కోల్పోయాం మనం ఏదైనా తోటలో. ఆ సైట్ కోసం ఆలోచన లేదు, ఇలా వేరే సైట్ల కోసం మనం ఆలోచన చేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందమైన గృహం పోగొట్టుకున్నాం, ఆ గృహం కోసం లేదు, మనం వేరే గృహాల కోసం ఆలోచిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే పరిస్థితి. అయితే ఒక మనుషుడు వచ్చాడు. మనం వెళ్ళలేము అక్కడికి, మనం వెళ్ళలేము అక్కడికి, కానీ తీసుకెళ్ళడానికి ఒక మనుషుడు వచ్చాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన దేవాతి దేవుడు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో. ఆమేన్. వచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు ఏదైనా తోటని ఇస్తాను అన్నాడు. ఎవరు బాబుయా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు బాబుయా నువ్వు? నీ అడ్రస్ ఏంటి బాబుయా? నిన్ను ఎలా నమ్మాలి బాబుయా అంటే మొదలెట్టారు. అవునా? అవునా కదా? ఆయన నువ్వు పాపంలో నశించిపోతున్నావు కాబట్టి, నువ్వు పాప బాధను మోస్తున్నావు కాబట్టి, ఈ యొక్క బాధల్లోంచి నీకు విడుదల కల్పించడానికి నేను వచ్చాను అని చెప్తే ఎవడైనా ఒక వైపు చూసాడా? ఎవరైనా కన్నెత్తి చూసారా? చూడలేదండి. పైగా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని చంపేశారండి. ఆమె అందుకే నిజమైన వాడిని ప్రజలు నమ్మడం చాలా కష్టం. అబద్ధికుని నమ్మడం చాలా సులువు. నిజమైనటువంటి భారముతో నిలబడుతున్న సేవకుని నమ్మడం చాలా కష్టం. బూటకాలు చెప్తూ అబద్ధాలు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కడు నమ్ముతాడు. సత్యము వాక్యముతో వర్తమానంతో నిలబడుతున్నాడు ఎవరు నమ్మడు. ఆమేన్. ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు నమ్ముతారు. ఆమేన్. నమ్మలేకపోతే వాళ్ళు నశించిపోయారు. యేసుప్రభువు వారు నమ్మలేదు వాళ్ళు, యేసుప్రభువు వారు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏమైపోయారు? మీ రక్తము మీ మీదకే వచ్చును కాక. అవునా? మీ రక్తం మిమ్మల్ని కాపాడలేదేక. అవునా? హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? అంతే అయిపోయింది. యేసుక్రీస్తు రక్తం ఆపాదించుకోవట్లేదు వాళ్ళు. యేసుక్రీస్తు రక్తం కోసం మాకు ఏ సంబంధం లేదు అంటారు. అంతే. పిలాతు ఏమన్నాడు? ఈ రక్తంతో నాకు సంబంధం లేదు, చేతులు కడిగేసుకున్నాడు. అవునా? నాకు ఇంకేమీ లేదు, నేను దులిపేసుకున్నాను అనుకుంటున్నాడు. చాలా మంది అలాగే అనుకుంటారు. నాకు ఏ సంబంధం లేదు, నేను ఫ్రీ అయిపోయాను అనుకుంటారు. గుర్తుపెట్టుకో, నీ వెనకాల నువ్వు ఏదైతే దోషం చేసావో అది నీ వెంబడిస్తూనే ఉంటుంది. అది 10 సంవత్సరాలు అయినా, 20 సంవత్సరాలు అయినా, 30 సంవత్సరాలు అయినా, 100 సంవత్సరాలు అయినా నేను మాత్రం విడిచిపెట్టదండి. విడిచిపెడతాంటారా? ఎఫ్రాయిముకి శాపం తీసుకొచ్చాడు ఆ గోత్రానికి. 1700 సంవత్సరాలు అయినా దేవుడు మర్చిపోలేదు. నువ్వేమనుకుంటా? నేనేమీ చేయలేదు, అందరూ మర్చిపోలేదు అనుకుంటాం. కానీ ఆ దోషం నీ వెనకాల పడతాను. ఆ యొక్క ఏమైపోయాడు పిలాతు? నాకు ఏ సంబంధం లేదు, యేసుక్రీస్తు కోసం నేనేమీ చేయలేదు, వాళ్ళు ఎవరో చేశారు, నాకు ఏ సంబంధం లేదు, నా గొడవ నేను చూసుకుంటాను, నాకు వాళ్ళకి సంబంధం లేదు, వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? ఆత్మ వేధించేస్తుంది. స్విట్జర్లాండ్ ఏం చేశాడు? దూకేసి వచ్చాడు. ఆ రక్తం కడిగేసుకుందాం అనుకున్నాడు కానీ కోటలు. ఎవరైతే యేసుక్రీస్తుని అర్థం చేశారు, ఎవరైతే నిజమైన సేవకుడిని ఆ యొక్క కిల్ చేస్తున్నారు, ప్రభావం చంపుతున్నారు, వాళ్ళ రక్తాన్ని కడుక్కోలేరు.
కడుక్కోలేరు, వాళ్ళకి వస్తున్నాడు దోషం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆమె మా పిల్లల మీద మా మీద ఉండేది కాకన్నా. ఏ రక్తమో రక్తాపరాధం ఉంటుంది కాకన్నారు వాళ్ళు. నీ రక్తమో అపరాధం తీసేయమంటలేదు వాళ్ళు. నిన్ను చంపినందుకు అపరాధం మా మీదకి వచ్చింది కాకన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆమె అయ్యో యేసయ్యా నీ రక్తం మాకు కావాలంటే వాళ్ళు అప్పుడే క్షమించబడదు. కానీ నిన్ను చంపాం కదా, నువ్వు మంచోడు కాదు, నీ రక్తం మీద దోషం మీద ఉంటే మా మీద కేసే అన్నారంటే దోషం వచ్చింది. ఏ రక్తం అయితే దోషం అని మీదకి వేసుకున్నారో కొన్ని సంవత్సరాల్లోనే టైటస్ రాజు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఓచ కోత కోసి యెరూషలేము వీధుల్లో రక్తం గారి. వాళ్ళు కోరుకున్నారు, వచ్చింది. చేతులు కడిగేసుకుందాం అనుకున్నారు, కడుక్కోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ గమనించండి, దేవుని కృప ద్వారా ఆ క్రీస్తు ఏమయ్యాడు తెలుసు? ఇంకా ముందుకు పాస్ అయ్యాడు. వర్తమానం ఇంకా ముందుకు పాస్ అయ్యింది, మెసేజ్ ఇంకా ముందుకు పాస్ అయ్యింది. గమనించండి, ఏదేని తోటకు వెళ్ళాలనుకునే వారసులు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు. అయ్యా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని మళ్ళా కేకేశాడు. యేసు ప్రభు బతుకున్నప్పుడే కాదు, అపోస్తుల నుండి కేకేశాడు, పౌలు నుండి కేకేశాడు, ఐరేనియస్, మార్టిన్ లూథర్, కొలంబా, వెస్లీ నుండి కేకవేశాడు. ఈ కాలంలో విలియం బ్రాండమ్ నుండి కేకవేశాడు. రండి, సంఘ శాఖలతోనూ లోక విధమైన కార్యాలతోనూ పాపంతోనూ బంధించబడిన వారులారా వాక్యంలోకి రండి. మీ పాపం తొలగించే మార్గం చెప్తున్నారు. నిజంగా ఆ గొప్ప ఏదైనా తోటలోకి వెళ్ళిపోతారు అని ప్రకటించాడు. ఆమె ఈ రోజు కూడా వర్తమానంలోకి ఎందుకు రావాలి తెలుసా? ఏదైనా తోటకు వెళ్ళడానికి. దేవుని ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దేవుని మర్మైన క్రీస్తు బయలుపరచబడుట వర్తమానంలో 3 ఉద్దేశాలు ఉన్నాయంటే యేసుక్రీస్తు. మొట్టమొదటిది తన్ను తాను బయలుపరుచుకొనుట. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రక్తం ఎందుకు వచ్చిందో, ఆయన జీవం ఎందుకు వచ్చిందో తన్ను తాను తన పిల్లలకు బయలుపరుచుకొనుట. రెండవది ఆమేన్, ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి నడవడం. మూడవది తిరిగి మరలా ఏదైనా తోటకు వెళ్ళాలి. అర్థమవుతుందా? దేవుని మర్మమైన క్రీస్తు ఎందుకు బయలుపరచబడ్డాడంటే ఆమె నిన్ను ఏదేలోకి తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? వచ్చాడు ఆయన కుమారుడుగా, ఆయన క్రీస్తుగా వచ్చాడా? కారణం ఒకటి, ఏదైనా తోట తీసుకెళ్తాను. కనకాలం కాదు, దుబాయ్ కాదు, లేకపోతే కువైట్ కాదు, ఇజ్రాయెల్ దేశం కాదు, తీసుకెళ్తా కొత్త. ఒకప్పుడు ఏదైనా తోట ఉండేది భూమి మీద, నీతి రాజ్యం ఉండేది. ఇప్పుడు మరలా నిన్ను అక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు. అదే 1000 ఏండ్ల పాలన. అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటాను నేను, అందుకని వచ్చాడు, ఈ వర్తమానం పంపించాడు. ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత కూడా మనము ఈ జీవిత కాలం మట్టుకే కానీ జీవిస్తే మనం దౌర్భాగ్యం అయిపోతాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఆమేన్. నిన్ను ఏదైనా తోటలోకి 1000 ఏండ్ల పాలనలోనికి, మరణం లేని జీవితంలోనికి, వ్యాధులు లేని గుడారాల్లోనికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన వచ్చిన రాకడ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఆ మొట్టమొదటి రాకడలో వచ్చిన ఉద్దేశం అదే. ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారిని పైకి తీసుకెళ్లిపోవడానికి వస్తున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన మరలా నిన్ను 1000 ఏండ్ల పాలనలోకి తీసుకెళ్ళడానికి వస్తాడు. దేవుడికి మహిమ కలుగును. అందుకని ఒక మనుషుడి ద్వారా మరణం వచ్చింది, మరొక మనుషుడు ఎవరు తెలుసా? క్రీస్తు ద్వారా దేవుడు మరలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఏదైనా తోట తీసుకెళ్ళాడు. మనకు పునరుద్ధానం ఉంది. ఒక వ్యక్తి ద్వారా మరణం వస్తే మరొక వ్యక్తి ద్వారా పునరుద్ధానం వచ్చింది. సంఘ శాఖల ద్వారా మనకు మరణం వస్తే ఈ రోజు వర్తమానంలో నిజమైన సేవకుల ద్వారా దేవుడు పునరుద్ధానం ఇస్తున్నాడు. ఈ వర్తమానంలోనే కొంతమంది బూటకాల ద్వారా ప్రజలు మరణం తీసుకొస్తుంటే వర్తమానంలోనే దేవుడి చేత పిలువబడిన సేవకుల ద్వారా దేవుడు మరలా పునరుద్ధానం ఇస్తా ఉన్నాడు. మహిమ కలుగును గాక. ఏమో ఇప్పుడు పునరుద్ధానం కలగాలి. ఎవరి ద్వారా? ఒక వ్యక్తి ద్వారా. ఒక వ్యక్తి ద్వారా పునరుద్ధానం జరగాలి. అదే మన ప్రభువు యేసుక్రీస్తు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, మనుషు కుమారుడు మృతులు లేపు గడి వచ్చేసింది, శబ్దం చేసే గడి వచ్చేసింది అన్నాడు. ఒక రోజు వచ్చింది పాతకాలంలో. పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఆయన యందు విశ్వాసం నుంచి ఎవరైతే సమాధిలోకి వెళ్ళారు వాళ్ళందరూ పైకి వచ్చేసారు. ఆమేన్. ఇప్పుడు చివరి కాలంలో కూడా మనుషు కుమారుడు శబ్దం వినిపించేసి గడి వచ్చేస్తుంది. దేవుని బోరం రోగపోతా ఉంది. ఆ దేవుని బోరం రోగినప్పుడు ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, వాక్యం నందు ఎవరైతే విశ్వాసం ఉంచి తాత్కాలికంగా సమాధిలోకి వెళ్ళారో ఆ శబ్దం వినబడినప్పుడు వాళ్ళు పైకి వచ్చేస్తారు. దేవుడికి మహిమ కలుగును. ఒక సమాధి నుంచి పైకి వచ్చేస్తారు. అందుకే ఒక వ్యక్తి ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా. ఈరోజు క్రీస్తు ద్వారా మనకు పునరుద్ధానం వచ్చింది. పునరుద్ధానం మాత్రమే కాదు, ఆమేన్, ఎత్తబాటు వచ్చింది. ఈ చివరి దినాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, ఈ చివరి తరంలో మరణము రుచి చూడరని వాగ్దానం చేశాడు. వధువు మరణం రుచి చూడదని వాగ్దానం చేశాడు.
కనురెప్పపాటులో ఎత్తబడుతుంది అని చెప్పాడు. అసలు సమాధిలోకి వెళ్లకుండానే పైకి వెళ్ళిపోతామని చెప్పి ఆ దినాల్లో జీవిస్తున్నాం. సో ఖచ్చితంగా ఆర్భాటము, ప్రధాన శబ్దము, దేవుని బోధ. ఆర్భాటం కలిగిన వర్తమానమై 7వ దూత వర్తమానం. ఈ వర్తమానం అంగీకరించిన ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, క్రీస్తుని అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అపోస్తలుల కార్యం 2:38 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడాలి. అప్పుడు నీవు మరణమే రుచి చూడకుండా కనురెప్పపాటులో ర్యాప్చర్కి వెళ్తావు. ఎత్తబడికి ముందే నీకు మరణం వస్తే ఆ శబ్దము, మృతులు మనుష్య కుమారుడు యొక్క శబ్దం వినే గడియ వచ్చినప్పుడు నువ్వు సమాధిలోకి వెళ్ళినా నువ్వు పైకి వచ్చేస్తావు. దేవునికి మహిమ కలుగును. సో ఖచ్చితంగా ఈ జీవిత కాలం మట్టుకే బ్రతకొద్దు, ఈ జీవితం కోసమే బ్రతకొద్దు, ఈ తాత్కాలికమైన వాటి కోసమే దేవుడిని సేవించొద్దు. నీ లోపల ఉన్న నిత్య జీవం కొరకు, మీరు కోల్పోయినటువంటి ఆ నిత్య జీవం కొరకు, ఆ 1000 ఏండ్ల పాలన కొరకు, దేవునితో సింహాసనం ఉండడం కొరకు, ఆమేన్, ఆ రాజ్యంలో మరణం లేని జీవితం కొరకు బ్రతకండి. ఆ గొప్ప జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. విశ్వాసము ద్వారా ఈ మార్గాన్ని వెంబడించండి. ఆమేన్. ఒక మనుషుడి ద్వారా మరణము, మరొక మనుషుడి ద్వారా పునరుద్ధానం ఎత్తబడొచ్చు. సో ఆ గడిలోనే మనం జీవిస్తాం. తప్పనిసరిగా 5 గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఈ జీవిత కాలం మట్టుకి క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారైతే, కేవలం ఈ భూమి మీద తాత్కాలికమైన జీవితం కొరకు నిరీక్షణ కలిగి ఉంటే దౌర్భాగ్యమైపోతాం. ఈ తరంలో ఉన్నటువంటి లవోదికీయ సంఘము దౌర్భాగ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు, నాకు మంచి వస్త్రాలు ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు లోటేటి, దేవుడు నాకు అన్ని ఇచ్చేసాడు అనుకుని చెప్తూ దేవుని రాజ్యం కొరకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా దౌర్భాగ్యుడే. కానీ ఖచ్చితంగా గమనించండి, ఈ ఆత్మీయ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, గమనించండి, ఆత్మీయ వాక్యంతో నడుస్తున్నప్పుడు, ఆ నిత్య జీవం కొరకు నడుస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి అవసరాలు తీరుస్తాడు. క్రీస్తులో ఉన్న ప్రతి అవసరం తీర్చబడును. ఖచ్చితంగా గమనించండి, ఈ జీవిత కాలం మటుకే కాదు, నిత్య జీవం కొరకు ప్రభుని సేవించండి. ఈ జీవితం తాత్కాలికమైనది. 70 సంవత్సరాలు ఎంతలో కనబడి అంతర్మయమైపోతుంది. గడ్డి పరక వలె ఉంది, ఆవిరి వలె ఉంది. నరుల ఆయుష్కాలం బెత్తుడంత ఉందని బైబిల్ చెప్తా ఉంది. నా 934 నుంచి స్టార్ట్ అయిన ఆయుష్ ఈ రోజు 40 సంవత్సరాలకు వచ్చేసింది. లేకపోతే 50 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకుండా చచ్చిపోతున్నారు. గమనించిన ప్రియ సోదరులారా, ఈ జీవితకాలం మట్టు కాదు, నిత్య జీవం పొందుకోవాలని దేవునితో క్రీస్తుతో మీరు నడవండి. అప్పుడు ఖచ్చితంగా మీరు నిత్య జీవాన్ని పొందుతారు. నిశ్చయం గమనించండి, ఈ కుటుంబాన్ని కూడా ప్రభు ఆదరించును గాక, ఈ కుటుంబానికి దేవుడు ఆదరణించును గాక, కుటుంబం అంతా కూడా దేవుని వాక్యం కొరకు బ్రతికేటట్టుగా దేవుడు గాక. కొన్ని మాటలు బట్టి ప్రభు దీవించును గాక. వాటిలో శాలం దేవుడు దీవించును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. ఎవరు వెళ్ళిపోవద్దు, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. ప్రభు, ఈ జీవితం కోసం కాదు నాయన, నిత్య జీవం కొరకు నేను బ్రతకాలి ప్రభు. ఈ తాత్కాలికమైన బ్రతుకుల కోసం కాదు, నిత్య జీవం కొరకు నేను బ్రతకాలని ప్రభుకు సమర్పించుకుని జీవించండి. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఉదయకాల సమయంలో దేవుడి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఓ ప్రభు, నాకు సహాయం దయచేయండి ప్రభు. ఓ దేవా, నా ఆలోచన మార్చుకుంటాను ప్రభు. ఓ తండ్రి, భూ సంబంధమైన కార్యాల వరకే కాదు కానీ ప్రభు. ఓ దేవా, నిత్యంగా ఏదైనా తోటలోకి నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను ప్రభు. ఓ దేవా, నా ఆత్మను రక్షించుకోవాలనుకుంటున్నాను ప్రభు. దేవా, నీ వాక్యం నేను వెంబడించాలనుకుంటున్నాను ప్రభు. ఓ నేను రక్షణ మార్గంలో నడవాలనుకుంటున్నాను ప్రభు. దేవా, ఉదయకాల సమయంలో నాకు సహాయం దయచే ప్రభు. ఓ దేవి, దినమందు నీ సేవకుని అభిషేకించి మాతో మాట్లాడవు కదా ప్రభు. ఓ తండ్రి, నిశ్చయంగా తండ్రి, భూ సంబంధమైన కార్యాల వరకు ప్రభు. ఓ వరకే నేను నమ్మే నేను ఉద్దేశం కలిగి లేని ప్రభు. ఓ దేవ, ఆత్మ సంబంధమైన మరణమును తప్పించుకోవడము ప్రభు. ఓ తిరిగి మళ్ళా ఏదైనా తోటలోనికి నాయన, ఓ మేము ఏదైతే కోల్పోయామో ప్రభు, అది తిరిగి పొందుకున్నట్టు కొరకు నాయన. ఓ దేవ, నా జీవిత యాత్రలో నేను ప్రారంభించాలనుకుంటున్నాను ప్రభు. ఓ దేవ, ఉదయకాల సమయంలో సహాయం తెచ్చే. ఓ ప్రతి ఒక్కరు అడగండి సహోదరి సోదరులు, ఒకరి ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అడగండి. ఓ ప్రభు, ఈ భూ సంబంధాల కార్యవైపు నేను చూస్తున్నాను ప్రభు. ఓ ఆత్మ సంబంధాల కార్యవైపు నేను చూడలేకపోతున్నాను. దేని కొరకు చూస్తున్నాను, భక్తి చేయాలో ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడవు నాయన. ఆత్మ సంబంధాల కార్యాల వైపు ఓ దేవ, ఏదైనా తోటకు వెళ్ళే మార్గం వైపు నాయన. ఓ ఆత్మను రక్షించుకునే విషయంలో ప్రభు, ఆ కార్యాలు చూస్తూ ప్రభు, ఓ ఇక యాత్ర ముందు కొనసాగించడానికి నాయన. ఓ నాకు కృప దయచే ప్రభు అడగండి. ఓ ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఓ కనీసం ప్రతి వారు కూడా సమర్పించుకోండి. ఓ ఎవరైనా ఈ భూ సంబంధంగా కనుక నమ్ముతూ ఉంటే కనుక, ఓ ఇక్కడి నుంచి ఆలోచన మార్చుకోండి సహోదరి సహోదరా. ఓ భూ సంబంధంగా మీరు నమ్ముకోగలిగితే కనుక, ఓ ఈ క్షణంలో మీ ఆలోచనలు మార్చుకోండి. ఓ దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఓ తిరిగి ఏదైనా తోటలకు మనం వెళ్దాం, ఏదైనా తోటలో
పరలోకంలో తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే ఆయన మరణించాడు. సహోదరి సహోదరుడా, ఓడిచి ఆయన ఎందుకు వచ్చాడు ఈ దిన ముందు? ఆ ప్రాముఖ్యమైన వాక్యం దేవుడు మనకు తెరిచాడు మన ముందు. ఓడిచికి భూ సంబంధంగా మనం ఇక్కడ దీవించి ఇక్కడ ఆశీర్వదించి ఏదో ఎక్కడ ఉంచేసేవాడుగా దేవుడు మనల్ని ఉంచడానికి ఆయన మన కొరకు దాని కొరకు వెలచరించడానికి రాలేదు. కానీ మనం కోల్పోయిన ఏదైనా తోటను, మనం కోల్పోయిన శాశ్వత మనం యుగాలు జీవించే జీవితాన్ని కోల్పోయాము. తిరిగి దాన్ని మళ్ళీ ఇచ్చుడు కొరకు ఆయన భూమి మీద కొడుకు పెట్టాడు. సహోదరి సహోదరుడా, ఓ దాన్ని మనం విశ్వసించగలిగితే కనుక, ఓ దాన్ని నమ్మగలిగితే కనుక, ఓ ప్రభు నేను నీ వైపు చూస్తూ ఉంటాను ప్రభు. ఓ దేవానికి కార్యాల వైపున ఆయన, ఓ తిరిగి నేను ఏదైనా తోట వైపున ఆయన, ఓ నేను నా అడుగులు వేయాలనుకుంటున్నాను ఆయన. దేవా నాకు సహాయం దయచే ప్రభు. చేయి పట్టుకోను ఆయన. ప్రభు నేను నడిపించు ఆయన. ఓ నేను కోల్పోయిన శాశ్వతమైన జీవం ప్రభువా, ఓ నేను కోల్పోయిన సంతోషం ప్రభువా, ఓ నేను కోల్పోయిన ఆనందం నాయన, ఓ నేను కోల్పోయిన అమరణం లేని జీవితాన్ని నాయన, ఓ నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువా. ఓ ఇవాళ కాల సమయంలో సహాయం దయచేయండి ఆయన. ఓ నీ సేవకుని అభిషేకించి నాతో మాట్లాడవు కదా ఆయన, అది తప్పక నాకు కావాలి ప్రభువా. ఓ దేవా నుంచి కానీ ఇప్పటి వరకు నాయన, ఓ నుంచి భూ సంబంధంగా జీవించడానికి నాయన నువ్వు వచ్చావని విన్నాను ప్రభువా. అదే నా ఆత్మ సంబంధంగా ప్రభువా, ఓ నేను కోల్పోయిన స్థితికి నాయన, ఆ మొదటి స్థితిలోని ప్రభువా, ఓ నువ్వు నడిపించడానికి నాయన, ఓ నా కొరకు దిగి వచ్చావు నాయన. ఓ ఇద్దరు నుండి మాతో మాట్లాడావు ప్రభువా. ఓ ఇద్దరు మన జీవితానికి అప్పగించుకుంటున్నారు ప్రభు అని ఓ ప్రతి ఒక్కరు సమర్పించుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు 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 ప్రభువా. ఓ దేవా సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. ఓ బలాఢ్యుడానికి స్తోత్రములు నాయన. ఓ దేవా ఎన్నికలేని మా యొక్క జీవితాల పట్ల ప్రభువా, ఆ జగత్ పునాది వేయకు మునిపోయిన ఆయన, ఓ దేవా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రభువా, ఓ నువ్వు మా కొరకు దిగి వచ్చావు నాయన. ఓ సశైనుడిగా ప్రభువా, ఓ నువ్వు మా కొరకు ప్రత్యక్షమైన దేవుడు నాయన. దేవాంతరి బట్టికి స్తోత్రాలు నాయన. ఓ ఇవదే కాల సమయంలో ప్రభువా, ఓ దేవుని మరణము ద్వారా ప్రభువా, ఓ చక్కని హెచ్చరికను మాకు ఇస్తున్నావు నాయన. ఓ చక్కని ఆదరణ మాకు ఇస్తున్నావు ప్రభువా. ఓ మేము ఎక్కడి నుంచి వచ్చామో ప్రభువా, ఓ తిరిగి మేము ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా, ఓ మేము ఏది కోల్పోయామో నాయన, ఓ దేని పొందుకోవాలో నాయన, ఓ దేని దిగి వచ్చావో ప్రభువా. ఇక నువ్వు స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. దేవాంతరి బట్టికి స్తోత్రాలు నాయన. ఓ ప్రభా నీకు మేము కలుగురు కాక నాయన. ఓ దేవ ఇవదే కాల సమయంలో ప్రభువా, ఓ ఇక వాదార్పు గుడిలోనికి నాయన, ఓ నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఎవరికి మహిమ కలుగురు కాక ప్రభువా. ఓ ఇవదే కాల సమయంలో జీవితానికి అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఓ నా ప్రాణాత్మ శరీరానికి అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఓ ఈ భూ సంబంధ కార్యాలు వైపే ప్రభువా, ఓ చూస్తే ఆగిపోవాలని అనుకోవట్లేదు కదా నాయన. ఓ దేవ ఆ పర సంబంధ కార్యాల వైపు నాయన, ఓ నా ఆత్మను రక్షించిన విషయంలో నాయన, ఓ తిరిగి మళ్ళీ ఏదైతే తోటలకు అడుగు పెట్టిన విషయంలో నాయన, ఓ నా వైఖరి మార్చుకోవాలనుకుంటున్నాను నాయన. ఇదే మీరు నాకు సహాయం దయచేయండి దేవా. ఓ నా ఆలోచనలు మార్చండి నాయన. ఓ నా తలపులు మార్చండి నాయన. ఓ తిరిగి మళ్ళీ ఏదైతే తోటకు వెళ్ళడానికి నాయన, ఓ నాకు కృప దయచేయండి ప్రభువా. ఓ నాకు అభిషేకం దయచేయండి నాయన. ఓ నాకు ఆత్మ దయచేయండి నాయన. ఓ నీ వాక్యాన్ని వెంబడించే మనసు మాకు ఇవ్వండి నాయన. ఓ తప్ప మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ మోసంలో పడిపోనవద్దు నాయన. అబద్ధ బోధల వైపు నన్ను వెళ్ళనవద్దు నాయన. ఓ మోసకరమైన ఆత్మల వైపు నన్ను వెళ్ళనవద్దు నాయన. ఓ నిజమైన బోధన ప్రభువా, ఓ నిజమైన వర్తమానాలు నాయన, ఓ వెంబడించే భాగ్యం నాకు దయచేయలేవా. నాకు సహాయం దయచే ప్రభువా. ఓ నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఓ ఇవదే కాలసంలో జీవితం మీకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఓ ఇంతవరకు నీ సేవకుని వాడుకున్నందుకు నాయన, ఓ మీకు ఎంతగానో కృతజ్ఞతలు ప్రభువా. ఓ సేవకునికి మీరు బలపరచండి నాయన. ఓ ముందుగా మా మధ్యలో ఉంచి బాబులు గారు వాడుకున్నారు ప్రభువా. దేవాదిని బండికి స్తోత్రాలు నాయన. ఓ దేవతని సేవకుడి ప్రభువా, ఓ అభిషేకించిన ఆయన, ఓ ఏదైనా తోటలో ఆయన, ఒక మనుషుడు ద్వారా మేము బయటకు వచ్చామని ఆయన, ఓ మరలా ఒక మనుషుడు ద్వారా ప్రభువా, ఓ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయన, ఓ మరలా నుంచి ఏదైనా తోటలో అడుగు పెట్టబోతున్నామని ఆయన, ఇదొక గొప్ప వర్తమానం ఆయన, ఒక గొప్ప నిరీక్షణ ఆయన, ఇద్దరు మంది మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ఆయన. ఓ దేవకాల స్తంభంలో ప్రభువా, ఓ మా జీవితాన్ని మీకు అప్పగించుకోవడం ఉన్నాము నాయన. ఓ ఇక్కడ ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము దేవా. ఓ చక్కగా గారు విడిచిపోయిన కుటుంబానికి నాయన, ఓ చక్కడ ఆదరణ ఇచ్చావు ప్రభువా, ఓ చక్కడ నిరీక్షణ ఇచ్చావు నాయన. దేవాది బట్టికి స్తోత్రాలు నాయన. ఓ దేవెత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా, అది మా యొక్క హృదయాల్లో నాయన, ఓ మా అంతరంగంలో నాయన, అది నిత్యంగా 30 100 నాయన. ఓ దేవ మీరు ఫలింప చేయండి నాయన. తప్పక మీరు కార్యములు జరిగించండి ప్రభువా. ఓ వాక్యం మీద సాగుని ఇక్కడ మీరు బలపరచండి, ఇంకా బహుగా మీరు వాడుకోండి ప్రభువా. ఓ నీ యొక్క ఆత్మల ప్రభువా, ఓ దేవ ఈ భూ యొక్క సంబంధంగా నాయన, ఓ స్థిరపడిపోయిన ఆత్మలన్నీ కూడా ప్రభువా, తిరిగి మరలా ఏదైనా తోటకు నడిపించుడుకు నాయన, ఆ వైపుకు తిప్పుడుకు నాయన, ఓ మా
సాగుడు మీరు వాడుకోండి నాయన. ఎక్కడ సంబంధించి ఇక్కడ స్థలం వచ్చిన ప్రతి ఒక్కరు మీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. ఓ తన చిక్కి కూడినంత వరకు జరిగించినందుకు నాయన. ఓ ప్రభు నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, సోదరులు యోహాను గారు విడిచిపెళ్ళేటువంటి కుటుంబానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, దైవజనులకు, సోదరులకు ఆయన కృప సదా తోడుగుండి ఆ గొప్ప నిత్య జీవము కొరకే సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.